చెర్లోపల్లి గ్రామ ప్రవేశ ద్వారం వద్ద అయితే ఉన్నామండి. రెడ్డమ్మ తల్లి దేవస్థానం ఆర్చి బోర్డు కనిపిస్తుంది కదా. కడప లేదా మదనపల్లి నుంచి వచ్చేవారు చెర్లోపల్లి బస్టాప్ దగ్గర దిగాలి. అక్కడి నుంచి ఆర్చి లోపలికి వెళ్తే రెడ్డమ్మ తల్లి దేవస్థానం చేరుకోవచ్చు. హాయ్ అండి, నేను మీ ఆనంద్. మీరు చూస్తున్నది వైరల్ బజ్ యూట్యూబ్ ఛానల్. గురంకొండ దగ్గర ఉన్న రెడ్డమ్మ తల్లి గురించి తెలుసుకుందాం. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం. అంగళ్ళు కనిపిస్తున్న దగ్గర నుంచి కాస్త రైట్కి వెళ్ళాలి. ప్రకృతి తన అందాలన్నింటినీ ఒకే చోట చేర్చిందా అనిపించేలా ఉంది ఈ దృశ్యం. పచ్చని చెట్ల మధ్య గంభీరంగా కనిపిస్తున్న రెడ్డమ్మ తల్లి కొండను చూస్తుంటే మనసు భక్తితో పాటు ఆనందంతో నిండిపోయింది. సాధారణంగా మెట్లకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా? దేవాలయ ప్రవేశ ద్వారం పవిత్రమైనదిగా భావించడం, మెట్లు దేవత సన్నిధికి తీసుకెళ్లే మార్గం కాబట్టి గౌరవిస్తారు. భూమాత మరియు క్షేత్రపాలకు నమస్కారం. ఆలయం ప్రాంగణంలోకి అడుగు పెట్టే ముందు అక్కడి దైవశక్తులకు నమస్కరించినట్లుగా భావిస్తారు. కోనేరు. ఇక్కడ స్థానిక కథనాల ప్రకారం అమ్మవారు రాత్రి వేళలో ఆ కోనేరులో స్నానం చేసేవారని భక్తులు నమ్ముతారు. అందువల్ల ఆ కోనేరు పవిత్ర జలంగా భావించబడుతుంది. భక్తులు ఆ కోనేరులో మునిగి స్నానం చేస్తే శారీరక మానసిక బాధలు తగ్గుతాయని, కొన్ని రోగాల నుండి ఉపశమనం కలుగుతుందని విశ్వసిస్తారు. శ్రీ రెడ్డమ్మ తల్లి దేవస్థానం ఇటీవల ఎంతో అభివృద్ధి చెందింది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. రాతితో అందంగా తీర్చిదిద్దబడింది. ఆలయం చుట్టూ విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అలాగే భవ్యమైన రాజగోపురం నిర్మాణ పనులను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి క్షేత్రం రోజు రోజుకు మరింత వైభవాన్ని సంతరించుకుంటూ భక్తులను ఆకర్షిస్తుంది. గుడి దగ్గర కనిపిస్తున్న మర్రి చెట్టు. స్థానిక ఆచారం ప్రకారం రెడ్డమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఉన్న మర్రి చెట్టు గురించి కూడా భక్తులు ప్రత్యేక విశ్వాసం ఉంది. రెడ్డమ్మ తల్లి గురించి ఇక్కడికి వచ్చిన భక్తులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి. దర్శనం బాగైందా? మీరు చెప్పండి. నేను మదనపల్లి నుంచి వచ్చాను. నా పేరు పూర్ణ హేమ హాసిని. దర్శనానికి అని చెప్పి నేను ఇది ఫస్ట్ టైం రావడము బాగా అయింది, అమ్మవారి దయ. నా పేరు రెడ్డి తన్మయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఇక్కడికి మమ్మీ వాళ్ళు వచ్చినాకనే నేను పుట్టిన, అందుకోసమని రెడ్డి అని నా పేరులో పెట్టిన. రెడ్డి తన్మయ్. గుడిలోకి వెళ్లే ముందు మరికొంతమంది భక్తులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడికి వచ్చిన వారైతే సంతాన కోరికలు ఎక్కువగా కోరతారు. చాలా వరకు కోరికలు తీరిన వారే వారి పిల్లలకు రెడ్డి అనే పదంతో పేర్లైతే పెట్టుకుంటారు. చెప్పండి, మా కోరిక చెప్పండి. మేము పుత్తూరు నుంచి వచ్చాం, తిరుపతి దగ్గర. మేము 2 years బ్యాక్ ఇక్కడ మందు తాగాము. తర్వాత నిలిచింది, బాబు పుట్టాడు. ఎన్ని వారాలు వచ్చారమ్మా ఇక్కడికి మందు తాగడానికి? ఒక 4 years బ్యాక్ 3 times వచ్చినాము, అవ్వలేదు. మళ్ళీ 2024లో వచ్చాము. అప్పుడు తాగేసి వెళ్ళాము, నిలిచింది. అంటే అమ్మ గుడి కాడ ఇచ్చారా మందు? కాదు, విలేజ్, చెర్లోపల్లి విలేజ్. వారం వారం రమ్మన్నారమ్మా కంటిన్యూగా? ఆ వారం, ఒక నెలకి 3 వారాలు లైన్గా రావాలా. నమ్మకంతో రావాలా, వచ్చిన వాళ్ళకి నమ్మకంగా బాగా మంచి జరగద్ది. అమ్మ మంచి నమ్మకమైన సత్యమైన. ఇప్పుడు వెళ్ళి రెడ్డమ్మ తల్లిని దర్శనం చేసుకుందాం. రెడ్డమ్మ తల్లి దర్శనం చేసుకున్నాను. దర్శనం బాగా అయింది. పూజారి గారిని అడిగాను రెడ్డమ్మ తల్లి గురించి చెప్పమని. చెబుతా అన్నాడు. కొంచెం టైం ఇవ్వమన్నారు. మనం చెప్పేదానికన్నా
గుడిలో ఉన్న పూజారి గారు చెబితే బాగుంటుంది. రెడ్డమ్మ తల్లి అమ్మవారిని మీకు కూడా చూపిస్తున్నాను, దర్శనం బాగా చేసుకోండి. పూజారి గారు రెడ్డమ్మ తల్లి చరిత్ర గురించి చెప్పబోతున్నారు, శ్రద్ధగా వినండి. శ్రీమాత్రే నమః. నా పేరు ఆనంద స్వామి. ఇది చెర్లోపల్లి గ్రామం, గుర్రంకొండ మండలం, అన్నమయ్య జిల్లా. ఈ గ్రామంలో చెర్లోపల్లి గ్రామంలో ఒక గ్రామం అమ్మవారి నుంచి ఎల్లంపల్లి. రెడ్డి కులానికి సంబంధించిన అమ్మవారు ఎల్లం రెడ్డి. ఈ అమ్మవారు తల్లిదండ్రులకి ఏకైక సంతానం. అమ్మవారు పుట్టుకతో మంచి సౌందర్యవతి, రూపవతి, గుణవతి, శివభక్తురాలు. ముఖ్యంగా దైవచింతన ఎక్కువ ఉన్నది అమ్మవారిలో. అమ్మవారికి ఏకైక సంతానమైన దానివల్ల అమ్మవారికి పట్టు వస్త్రాలు, 7 వారాల ఆభరణాలు చేయించి పెట్టేవారు. అమ్మవారి తల్లిదండ్రులు గారంగా ముద్దుగా సాకునేవారు. ప్రతిరోజు ఒక ఆ రోజుకు సంబంధించిన డ్రెస్సు, ఆ రోజుకు సంబంధించిన ఆభరణాలు అమ్మవారు ధరిస్తూ నిత్యం అమ్మవారిని స్నానం చేసి కాలుకు కల్పించుకున్న తర్వాత శక్తిమాత నటుడు పార్వతి పరమేశ్వరుని ధ్యానించుకుని కాలుకు కల్పించుకొని ఇల్లు అడుగు పెట్టి బయట పెట్టేవాళ్ళు కాదు. ఈ గ్రామంలో 300 పొలాలు అమ్మవారిది. ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి. ఈ కింద పుష్కరిని ఇప్పుడు డెవలప్ చేస్తూ అప్పుడు ముందు బండ పొర, చిన్న లోయ అన్నమాట. ఆ లోయలో ఎక్కడ ఎంత వర్షం లేకపోయినా ఆ బండలో నీళ్లు పొంగిపోలేదు. అమ్మవారి తల్లిదండ్రులు ఆ నీటి వసతితో కింద కొద్దిగా పొలం తయారు చేసుకుని జొన్న, సద్ద, రావి పంట పండించేవారు. కాలక్షేపం కోసం అమ్మవారి ఇంటి దగ్గర నిజాం ప్రకారం కాలకృత్యాలు తీసుకొని శక్తిమాతని పార్వతి పరమేశ్వరుడు తర్వాత కాలక్షేపం కోసం గుడి పొలం నిత్యం అమ్మవారి పుష్కరిణిలో స్నానం చేసేవారు. చేసిన తర్వాత పక్కన మైదానం ఉండేదన్నమాట. ఆ మైదానం పక్కన అక్కడ పోయి అక్కడి నుంచి మట్టితోనే శివపార్వతులు ప్రదర్శించేది. కొంతసేపు ధ్యానం చేసేవారు, కొంతసేపు అత్యంతరాలు ఆడేవారు. కొంతసేపు అమ్మవారి తల్లిదండ్రులు జొన్న, సద్ద, రావి పంట పండిస్తున్నారు కదా, దానిపైన పందిరి పెట్టినారు గోవలు తోలడానికి. ఆ గోవలు తోలడానికి ఆ పందిరి పైకి పోవడం, ఆ వడిసెలు తీసుకోవడం, కొంతసేపు గోవలు తోలడం, కాలక్షేపం చేసి తిరిగి ఇంటికి వెళ్ళేవారు. అప్పుడు ఈ రాజ్యం నవాబుల పరిపాలన. నవాబుల పరిపాలన అయితే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల అవతల గుర్రంకొండ. ఈ కొండలన్నింటిపైకి ఎత్తైన కొండ గుర్రంకొండ. వాళ్ళు ఆ పరిపాలనలో ఆ నవాబు నివాసం ఉండడానికి కింద కోట ఒకటి ఏర్పాటు చేసుకుని, అతను ఆయుధ సామాగ్రి భద్రపరచుకోవడానికి కొండపైన వసతులు ఏర్పాటు చేసుకుని, అతను ఈ దౌర్జన్య పరిపాలన అప్పుడు ఆ పరిపాలనలో ఎవరైనా పన్నులు ఇవ్వకపోతే కఠినంగా శిక్షించేవారన్నమాట. ఆ కఠినంగా శిక్షించే దాంతో అతనికి కూడా విరోధులు ఉంటారనే ఉద్దేశంతో అతను కూడా ఎవరైనా వస్తే ఎదుర్కోవడానికి సౌకర్యంగా ఆ కొండకు చుట్టుకారం ప్రహరీ గోడలు కట్టుకొని అక్కడక్కడ బురుజులు ఏర్పాటు చేసుకుని, బురుజులు అంటే ఏమిటంటే ఎవరైనా ఎదుర్కోవడానికి బయట నుంచి వచ్చిన వాళ్ళు లోపల ఉన్న వాళ్ళకు నవాబులకు మాత్రమే కనిపిస్తారనమాట. బయట వచ్చేవాళ్ళు, బయట ఉన్న వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళు కనపడరు అనమాట. దాన్నే బురుజులు అంటారు. ఆ బురుజులు ఏర్పాటు చేసుకుని ఆయన నివాసం ఉండడానికి కింద కోట కట్టుకుని అతని ఆయుధ సామాగ్రి కొంగపైన భద్రపరుచుకుంటూ అక్కడ నివాసం ఉండేవాడు నవాబు. అప్పుడు ఆ నవాబు ఒక్కొక్క గ్రామానికి ఒక్క రోజు వచ్చి పన్నులు వసూలు చేసుకుపోయేవాడు అనమాట. ఈ గ్రామానికి రావడం, అమ్మవారిని చూడటం. అప్పుడు అమ్మవారికి ఎక్కువ వయసు వచ్చిందనమాట, 15-16 సంవత్సరాలు. అమ్మవారు ఆ పట్టు వస్త్రాలు, ఆ 7 వారాల ఆభరణాలు ధరిస్తే మరింత అందం చేకూరేది అమ్మవారికి. అప్పుడు ఆ యుక్త వయసులో ఉన్న అమ్మవారిని చూసి నవాబు ఇంతటి సౌందర్యవతి, రూపవతి అయిన స్త్రీని ఇంతవరకు ఎన్నడెక్కడా చూడలేదు అనేసి అమ్మవారిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అమ్మవారి తల్లిదండ్రులను అడిగినాడు. అమ్మవారు అప్పుడు వాళ్ళ పరిపాలనే దౌర్జన్యంగా ఉండింది కాబట్టి నా బిడ్డని ఇవ్వకపోతే ఏం చేస్తాడనే ఉద్దేశంతో నా బిడ్డకి సమ్మతి అయితే నేను ఇచ్చి వివాహం జరిపిస్తానన్నాడు. అప్పుడు అమ్మవారు వినలే. నేను రెడ్లు అయితే మీరు నవాబులు అవుతుంది, మీకు మాకు పొంతన లేదు, నేను నిన్ను వివాహం చేసుకొని అన్నాడు. అప్పుడు నిన్ను బలవంతంగా తీసుకెళ్తా,
నీకు సకల సౌకర్యాలు కల్పిస్తా, నా కోటలో 10 మంది సేవకతలు పెట్టి నీకు సకల సౌకర్యాలు కల్పిస్తా, కింద కాలు పెట్టకుండా గోశాల పెట్టి సాకుతా అని అమ్మవారిని పదే పదే అడిగినాడు ఆయన. అమ్మవారు వినలేదన్నమాట. మాకున్నంతలో 10 మందికి పెట్టి మేము కూడా బాగా లక్షణంగానే ఉన్నాము, ఆ భోగభాగ్యాలు నాకు అవసరం లేదు, నాకున్నంతలో నేను తృప్తి పడతానని అమ్మవారు తిరస్కరించింది. అప్పుడు నేను బలవంతంగా తీసుకెళ్తాను, నిన్ను వదిలిపెట్టని అమ్మవారిని తరుముకుంటూ వచ్చాడు నవాబు. ఇకపోతే ఇది బండ, 700 అడుగుల పొడవు, 700 అడుగులు వెడల్పుంది. ఒకే బండ 700 అడుగుల పొడవు, 700 అడుగులు వెడల్పుంది. అమ్మవారు తన మాన ప్రాణ రక్షణ కోసమై పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. ముందు చూస్తే గుండు, వెనక చూస్తే నవాబు దండు. ఇంకా మధ్యలో అమ్మవారు పోవడానికి ఎక్కడి దారి లేక అమ్మవారు శక్తిమాత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులను ధ్యానిస్తూ నా ప్రాణమైనా తీసుకోండి, నన్ను నవాబుల వశం చేయొద్దనేసి ఆ పర్వతరాజు కేసి తల బాదుకుంటూ ప్రాణత్యాగానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అమ్మవారికి శక్తిమాత అయినటువంటి పార్వతీ పరమేశ్వరులు ఈ పర్వతరాజు ప్రత్యక్షం కావటం, భూచట్టం నుంచి 100 అడుగుల హైట్ వరకు ఈ బండను 2 బద్దలు చేసి సునాయాసంగా అమ్మవారు పోవడానికి దారిచ్చారు. సాక్షాత్ అమ్మవారు ఈ ధ్వనికి నవాబు దండు మూర్తి చెందబడ్డారు. మరి కొంతసేపటికి అమ్మవారు లోపలికి పోతూ ఉండగా ఆ నవాబు మెలకువతో వచ్చి అమ్మవారిని మళ్ళీ కొంగుబట్టి నిలేశాడు. అప్పుడు అమ్మవారికి మళ్ళీ శక్తివార్త పార్వతీ పరమేశ్వరులను ప్రార్థన చేసుకోలేక అమ్మవారు అప్పుడు అమ్మవారిని లోపల తీసుకొని నవాబును బయట నెట్టి కొండ క్లోజ్ అయిపోయింది అనమాట. అది పోయిండేది ఇప్పుడు మనం అమ్మవారిని చూసాం కదా, ఆ అమ్మవారు ఉండే స్థలము స్వరంగ మార్గము, అదే దారించి అమ్మవారు నడుచుకుంటూ లోపలికి పోయిండేది అనమాట. అప్పుడు అమ్మవారు కొండలేకపోయిన తర్వాత కూడా ఆ నవాబు ఈ బండనైనా పగలగొట్టి తీసుకోవాలి, ఏమేమి ఉన్నా ఈ బండను పగలగొట్టేటివి, ఆ పన్నీ తెచ్చి అంబులు ఫిరంగులతో కాల్చాడనమాట బండను. అంతంత గుంతలు పడ్డాయి తప్పితే ఏం చెక్కు చెదిరేం లేదనమాట. అప్పుడు నవాబు ఇక్కడికి వచ్చి, తల్లి నువ్వు దైవాన్ సంబూతురాలు, తెలుసో తెలియక నేను తప్పిదం చేశా, నన్ను క్షమించండి, నువ్వు కొండలేకపోవడానికి కారకుని నేను అయినందువలన ఈ గ్రామానికి ఎలాంటి పన్నులు వసూలు చేయకుండా మా పరిపాలన ఉన్నంత వరకు రద్దు చేస్తాను తల్లి అనేసి ఆ నవాబు ఇక్కడికి వచ్చి అమ్మవారు తన పాదాల చెంత శరణు వేడి తల వంచి సలాం చేసి తిరిగి వెళ్ళాడనమాట. కాకపోతే అమ్మవారు మా పెద్దలకు సంతతి లేదు, మేము రెడ్డిసే, మా పెద్దలకు సంతం లేక అప్పుడు అమ్మవారు వాళ్ళ తల్లిదండ్రులు వేంగమాంబ రామిరెడ్డి గారు అని చెప్పాం కదా ఇంతకుముందు స్టార్టింగ్లో. అమ్మవారు తన బిడ్డను హింస పెడుతుంటే అమ్మవారు తల్లిదండ్రులు చూసి భరించలేక అగ్నిగుండుకి ఏర్పాటు చేసుకొని అందులో ప్రవేశించి మరణించారు. ఇకపోతే మేము వరుసకాపులము, మేము రెడ్లము. అమ్మవారు మాకు సంతతి లేకపోగా ఈ అమ్మవారిని ప్రతిరోజు తన ఇంటి నుంచి తన పొలం వరకు వచ్చేటప్పుడు బిడ్డలోని లోటు మా అమ్మవారి ద్వారా తీర్చుకుంటున్నాము. అప్పుడు మొట్టమొదట అమ్మవారి కొండలోకి పోయిన తర్వాత మా బిడ్డలను కళ్ళలోకి కనిపించడం, మాకు సంతానానికి కావాల్సిన కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇచ్చి మాకు కొన్ని నియమ నిబంధనలు చెప్పి ఈ మందు తాగండి గర్భం నిలుస్తుంది, ఇది నిలిచిన తర్వాత ఈ 3వ నెల తీసుకోవాలి, 3వ నెల తీసుకునేటప్పుడు ఈ నియమ నిష్టలు ఉండాలి, ఇది 3వ నెల తీసుకునేది 5వ నెల వరకు కాపాడుతుంది, 5వ నెల తీసుకునేది 7వ నెల వరకు కాపాడుతుంది, 7వ నెల తీసుకునేది డెలివరీ అయ్యేంత వరకు కాపాడుతుంది అని అమ్మవారు మాకు కొన్ని నియమ నిష్టలు తెలియజేస్తూ ఈ ముందు మమ్మల్ని తీసుకోమని చెప్పి ఆ తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకు ఆయుష్ మందు రూపంలో ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లడానికి ఒక ఆయుష్ మందు ఇచ్చి దానికి తగిన నియమ నిబంధనలు తెలియజేస్తూ మా పెద్దలకు సంతానాన్ని ప్రసాదిస్తూ ఈ సూర్యచంద్రాలు ఉన్నంత వరకు కూడాను నేను మీ ఆడబిడ్డని చెప్పుకుంటూ వచ్చిన భక్తులకు మీ ఇంటి దగ్గర మంది ఇచ్చి అక్కడి నుంచి మేము వాళ్ళలో ఉన్న ఆడవాళ్ళలో ఉన్న నియమ నిబంధనలు తెలియజేస్తూ వాళ్ళ సమస్యలు ఏమున్నాయో పరిష్కార మార్గం తెలియజేస్తూ మేము మందిస్తామన్నమాట. ఇంటి దగ్గర ప్రతి ఆదివారం సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేంత వరకు మందిస్తాం. అక్కడ మందు సేవిస్తారు, అక్కడి నుంచి సన్నిధికి వస్తారనమాట. సన్నిధికి వచ్చి అమ్మవారి పుష్కరిణి ఉంది కింద, ఆ పుష్కరిణిలో దంపతులు ఇద్దరు వచ్చి స్నానం ఆచరిస్తారు. స్నానం ఆచరించి తడి బట్టలతో ఇక్కడికి వస్తారు. ఇది పవిత్రమైన రావి చెట్టు. ఈ చెట్టు వాళ్ళ దగ్గర ఉన్న కొబ్బరికాయ, పూలు, పండు తీసుకున్నవి చేతిలో పెట్టుకుని ఈ రావి చెట్టుకు వాళ్ళ దంపతులు ఇద్దరును 7 చుట్లు ప్రదక్షిణ చేసి అనంతరం అమ్మవారు ఉత్సవమూర్తి నిలుపుతారు. ఆ ఉత్సవమూర్తి ఎదుట సాష్టాంగ నమస్కరిస్తారు అనమాట. సాష్టాంగ నమస్కరిస్తే అమ్మవారి అనుగ్రహం వాళ్లకు నిద్రలేకొచ్చి నిజరూప దర్శనం అమ్మవారు ఏదో ఒక రూపంలో కాయో పూలు పండో ముత్తైదు రూపంలో పసుపు
చీరొచ్చారు. ఈ విధంగా సూచకం అమ్మవారు అభయం ఇస్తారు. ఆ అభయం పొందిన తర్వాత లేచి అమ్మవారి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడికి వచ్చి చెట్టు కొమ్మకు 3 ఉయ్యాలు కట్టి నమస్కారం చేసుకుని వెళ్తారు. వాళ్ళకు సంతాన ప్రాప్తి లభిస్తుంది, గర్భం నిలుస్తుంది. వాళ్ళు వచ్చిన భక్తులు అప్పటి నుంచి 3వ నెల ఒకసారి ముందు చూస్తారు, 5వ నెల ఒకసారి, 7వ నెల ఒకసారి చేసి వాళ్ళకి పిల్లలు కలిగిన తర్వాత వాళ్ళు ఏదైతే మొక్కుబడి అనుకుంటారో వాళ్ళు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చి వాళ్ళ ముక్కు అమ్మవారికి చెల్లించి యథావిధిగా వాళ్ళు తలనీలా సమర్పించుకొని వెళ్తారు. ఆదివారం విశేష పూజ జరుగుతుంది. అమ్మవారికి 1000 నుంచి 1500, 2000 కొబ్బరికాయలు పడుతాయి ప్రతి ఆదివారం. భక్తజనం 5 నుంచి 10,000 జనం ప్రతి ఆదివారం విశేష పూజ జరుగుతుంది. అమ్మవారికి ప్రతి శ్రావణ శనివారం కావచ్చు, తర్వాత ఇది వరలక్ష్మి వ్రతం కావచ్చు, శ్రావణ మాసాలు కావచ్చు, అమ్మవారి శివభక్తురాలు కాబట్టి మహాశివరాత్రి పర్వదినం కావచ్చు వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఒక విశేషంగా పండుగలాగానే తిరునాళ్ళలాగా జరుగుతుంది. వచ్చిన భక్తులు దినదినాభివృద్ధి చెందుతూ ప్రతి ఆదివారం విశేష పూజలు అందుకుంటుంది. ఓకే, అమ్మవారి చరిత్ర. నా పేరు ఆనంద్ స్వామి. నా మొబైల్ నెంబర్ 9000444826. ఎవరికైనా కానీ సంతాన భాగ్యం లేనటువంటి వాళ్ళు ఈ కాంటాక్ట్ నెంబర్ని సంప్రదిస్తే వాళ్ళకి కావలసిన వాళ్ళలో ఉన్న సమస్యలను పరిష్కరించి అమ్మవారి ప్రసాదం మేము ఇస్తాము. అక్కడి నుంచి అమ్మవారి ప్రసాదం తీసుకున్న తర్వాత అమ్మవారి సన్నిధికి వచ్చి ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవారి ఆశీర్వాదం పొందుతారు. మేము ఇచ్చేది ఆయుర్వేదము, అమ్మవారు ఇచ్చేది ఆశీర్వాదము, 2 కలిపితే సంతానం. శ్రీ మాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.